నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చి రెచ్చిపోతున్నారు. రెచ్చిపోవడం కాదు, మా చెల్లి కనిపించకపోవాలి. నీ కొడుకు ఈ రోజు మా చేతిలో చచ్చిపోతాడు. ఛా, ఇది ఖచ్చితంగా మీ పని. మీరేదో చేశారు. మర్యాదగా చెప్పండి, మా చెల్లి ఎక్కడ? ఎవరిని అడుగుతున్నావురా? అయినా పెళ్లి కూతురు లేచిపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేదా బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోనో గుడిసెల్లోనో పాకల్లోనో వెతకాలి. అంతేగాని గౌరవమైన మా ఇంటికి వచ్చేసి ఏంట్రా మీ పెళ్లి చేష్టలు? చెల్లి పెళ్లి పేట్లు పెంచి లేచిపోయేసరికి పిచ్చెక్కి ఏదేదో చేస్తున్నారక్క. ఎవర్రా లేచిపోయింది? ఎక్కడుందో వెతకాలి. బాబు, బాబు. వదిలేరా? అది వాడు చెప్పింది కరెక్ట్. పెళ్లి వీధుల వెంట గుడిసెల వెంట వెతకాలి కానీ ఇక్కడికి వచ్చేంట్రా మీ గోళ? జై సేన, మా చెల్లికి ఏమైనా అయినా ఈ పెళ్లి ఆగిపోయినా ఎవ్వరు ప్రాణాలతో ఉండరు. ఏంట్రా? ఇదేదో మీ ఇంట్లో మొట్టమొదటిసారి జరిగినట్టు ఓ రెచ్చిపోతున్నారు. అసలు మీ అయ్యగారి దగ్గర నుంచే ఆనవాయితీగా వస్తున్నదే కదా. వీళ్ళు నువ్వు అందరూ ఇలా చేసిన వాళ్ళే కదా. సిగ్గు, చీము, నెత్తురు ఇలాంటి పదాలు వీళ్ళకి గాని వీళ్ళని కన్నా పనుడికి గాని ఉండవు. బాగా పొగరెక్కి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అంతా దిగిపోతులే. భద్రావతి, ఏంటిదంతా? అసలు ఏం జరుగుతోంది? ఏమైంది తిరుపతి? ఏమైందిరా? కనిపించట్లేదు. వీళ్ళేది చేసుంటారండి, మా వాళ్ళు అనుమాన పడుతున్నారు. రేయ్ తమ్ముడు, పోలీసులకు ఫోన్ చేయరా. ఇప్పుడే వీళ్ళ సంగతి తేలుతాం. అవసరం లేదు. రేపు పిల్లలు విశ్వక్ ఇంట్లో లేడు. ముందు మీ చెల్లి ఎక్కడుందో వెతకండి. వెళ్ళండి. పదండ్రా, ముందు వెతుకుతాం. పదండ్రా, నువ్వు పద పద. జాగ్రత్తగా వినండి. మా చెల్లెలికి ఏమన్నా జరిగినా, ఇందులో విశ్వగాడి హ్యాండ్ ఉందని తెలిసినా మీలో ఎవ్వరిని వదలం. వాడితో పాటు మిమ్మల్ని కూడా ఏం చేయాలో నాకు తెలుసు. ఏంటక్క ఇలా జరిగింది? అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు. దీని వెనక ఎవరో ఉన్నారు ప్రేమ. లేకపోతే ఇలా జరగదు. వాళ్ళెవరో తెలియాలి, అప్పుడు ఉంటుంది ఒక్కొక్కటి. ఏమండి, ఏమైనా తెలిసిందా? ఏంటి తెలిసేది? వాళ్ళు నాటకం ఆడుతున్నారు కదా, వాళ్ళకి అన్ని తెలుసు, అయినా దాస్తున్నారు. విశ్వగాడి ఇదంతా చేసుంటాడు. వాడి ఇంట్లో కూడా లేదు. డెఫినెట్ గా వాడు ఏదో ప్లాన్ చేశాడు. వాడిని మాత్రం వదిలిపెట్టేది. అసలు పొద్దుటి నుంచి అమూల్య దగ్గర ఎవరున్నారు? మళ్ళీ అక్కకే తెలుసు. మళ్ళీ అక్క, నువ్వు చూడలేదా? నాకేం తెలీదు. నేను ఆ రూమ్ వెళ్ళలేదు. అయితే నాకు ఫోన్ ఉంది కాన్సెప్ట్. నన్ను ఆ పని మీద ఉన్నాను. రాత్రి ఎవరు ఫ్యూస్ పీకేశారక్క. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంది? ఫ్యూస్ పీకేశారా? నేను కరెంట్ పోయింది అనుకున్నానే. లేదక్క, నేను ధీరజ్ కూడా వెళ్ళి ఆ ఫ్యూజ్ ని పెట్టొచ్చాం. రాత్రి ఎవరో బయటకు వెళ్ళినట్టు కూడా నాకు అనిపించింది. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎదుగో వీడే. ఎవరు లేరు, నోరు మూసుకో అన్నాడు. నువ్వెవరినో చూసి ఎవరో అనుకున్నావు. అయినా నా చెల్లి అర్ధరాత్రి బయటకి ఎందుకు వెళ్తుంది? నా మంచి కోసం, నా భవిష్యత్తు కోసం చెప్పినట్టే వినాలనుకున్నాను, నడుచుకోవాలనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే ఈ ఓబిలో ఇరుక్కుపోయాను. నా కారణంగా నువ్వు ఎన్ని అవమానాలు పడుతున్నావో అని, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అని భయంగాను బాధగాను ఉంది నాన్న. విశ్వకు లోపలికి రాగానే అమూల్య లేచి చూస్తుంది. హాయ్ డార్లింగ్. ఈ మల్లెపూలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. చూడు. ఆహా, ఇక సువాసన అయితే స్వర్గలోకపు అంచుల దాకా తీసుకెళ్తుంది. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? ఓ, ఈ సచినుడు సడన్ గా పూలు ఎందుకు తీసుకొచ్చాడనే? అయ్యి బాబోయ్, చెప్పాలంటే నాకు చచ్చేంత సిగ్గుగా ఉందమ్మా. ఆయన ఇలాంటి విషయాలు ఓపెన్ ఎలా చెప్పగలవమ్మా? కానీ నీకు తెలియడం కోసం చెప్పాలి కాబట్టి చెప్తాను, సరేనా? మనకి ఫస్ట్ నైట్
ఫస్ట్ నైట్ కి పెళ్లి పూలతో అలంకరించాను కదా. అదే అర్థమైంది. నీ భయం నాకు అర్థమైంది. పెళ్లి కాకుండా ఫస్ట్ నైట్ ఏంటనే కదా. ఉండు. అక్కడ పెళ్లి సౌండ్లన్నీ వినపడేసరికి అమ్మ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని ఇక్కడ ప్రేమ అడిగితే ఏదైతే అది అయింది, నాన్న వాళ్ళకి మాత్రం ఈ విషయం చెప్పకండి అని పెద్ద అబ్బాయి చందు అంటుంటాడు. సరే ఏం జరిగినా మరి తప్పదు కదా అని చెప్పి అందరు బయటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎదురుగా వస్తున్నారు గుడి నుంచి. పెళ్లి బాజాలు విని భద్రావతి బయటికి వచ్చి మరీ చూస్తూ ఆనందపడుతుంది. తర్వాత వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు బయటికి వస్తున్నారు. లోపల నుంచి అందరు వచ్చేసాక వాళ్ళు ఎదురుగా వస్తున్నారు. ఇక్కడ భాగ్య భర్త భయపడుతూ ఉన్నారు. చంపింది. ఇప్పుడు విషయం తెలిస్తే పట్టు నన్నే కదా చంపేసేది. నోరు మూసుకోకపోతే ఆయన కాదు, నేనే చంపేస్తాను. అది కాదే, లేనిపోనివన్నీ చేయించావు. ఇప్పుడు బిడ్డ ఇంట్లో నుంచి లేచిపోయిందని, దానికి కారణం మనం అని తెలిసిందనుకో చంపేస్తాడే. ఆ రామరాజు మనల్ని చంపేస్తాడే. ఇదిగో మనం భయపడుతున్నామని తెలిస్తే మన విషయం మనమే బయట పెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పటిదాకా బాగానే ఎగిరావుగా, ఇప్పుడు ఏమైంది? అది కాదే, చెప్పాను కదా ఆయన వస్తున్నాడని తెలియగానే బాడీలో పార్ట్స్ అన్ని వాటంతా సరే ఊగిపోతున్నాయే. చూడు, నువ్వు గది వదిలే కానీ తొందరపడ్డారండి మొత్తం జీవితం నాశనం అయిపోతాయి. కొద్దిసేపు నోరు మూసుకుంటా. అమ్మో నేను రాను. ఇదేంటి అందరూ ఇక్కడే ఉన్నారు? లోపల పనులు ఎవరు చేస్తున్నారు? అమూల్యని ఎవరు రెడీ చేస్తున్నారు? అది అత్తయ్య. అది అత్తయ్య. ఏంటే ఎవరు మాట్లాడరు? అమూల్య ఎక్కడా? తన రెడీ చేశారా? అమ్మా, ఈ చీర ఎవరికి? ఎవరు కట్టుకోవడానికి? దేవుడి దగ్గర ఫోన్ చేసి తీసుకొచ్చావు కదా, ఈ చీర ఎవరు కట్టుకోవడానికి? అదేంటి అలా అడుగుతావు? మీ చెల్లెలు పెళ్లి చీర ఇది కట్టుకోవడానికి అది ఇంట్లో ఉండాలి కదా. లేదు, అది ఇల్లు వదిలి ఎటు వెళ్ళిపోయింది. నా ఇల్లు అంతా వెతికాం, అమూల్యం కనిపించడం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? అమూల్య ఇంట్లోనే ఉంటుంది. ఉండండి, నేను వెళ్ళి వెతుకుతాను. అత్తయ్య, ఇల్లంతా 4-5 సార్లు వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అది నా కూతుర్రా, ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి చెప్పకుండా ఏం వెళ్ళదు. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. లోపల వెతుకుదాం. అవునండి, లోపల వెతుకుదాం. అమూల్య అని చెప్పి ఇద్దరు వెతుకుతూ ఉంటారు. అందరు వచ్చి లోపలికి వెతుకుతుంటారు. నాన్న అని పిలిచినా కూడా ఆగకుండా వచ్చి వెతుకుతుంటారు. అమూల్య ఎక్కడున్నావే అని చెప్పి వాళ్ళమ్మ అడుగుతూ ఉంది. ఏమండి, ఇల్లంతా వెతికానండి, వాళ్ళు చెప్పింది నిజమే. అమూల్య ఇంట్లో లేదండి. ఏడకత్తా, ఏంటి ఇలా జరిగింది? నా బిడ్డ ఎందుకు ఇలా చేసింది? నేను నమ్మలేకపోతున్నాను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. కట్టేస్తా. కంటే బధ్నామి శుభగే త్వం జీవ సరదా శతం. కట్టేస్తా. నీకు దండం పెడతాను, నన్ను వదిలే విశ్వక్. మా వాళ్ళు నా గురించి భయపడుతూ ఉంటారు. మా నాన్న పరువు పోతుంది. నన్ను వదిలే విశ్వక్. ఏడ్చావని తాళి కట్టకుండా మీ వాళ్ళని ఏడిపించాలని మీ నాన్న గుండె పగిలి చచ్చేలా చేయడం కోసం మీ మెడలో తాళి కట్టకుండా వదిలేశాను. ఏంటి, వీడు ప్రేమించానని అన్నాడు, నేను లేకపోతే చచ్చిపోతానన్నాడు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని షాక్ అవుతున్నావా? నా అసలు ప్లాన్ ఏంటో చెప్తాను విను. మన 2 కుటుంబాలు కలవడం కోసం నేను నిన్ను ప్రేమించానన్నది పచ్చి అబద్ధం. నీ నాన్న మీద మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేశానన్నది అసలు నిజం. ఇప్పుడు నేను నీ మెడలో తాళి కట్టాను అనుకో, ప్రేమించుకొని లేచిపోయి పెళ్లి చేసుకున్నామని అందరూ అనుకుంటారు. నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీ నాన్న వాళ్ళు బాధపడినా సరే మీ నాన్న పరువు ఎంతో కొంత నిలబడుతుంది. కానీ మీ నాన్న పరువు పోవాలి, అవమానంతో చచ్చిపోవాలి. ఫైనల్ గా ఏ నుయ్యో గుయ్యో చూసుకొని, లేదంటే ఏ విషయం దాగో మీ నాన్న చావాలి. మీ అయ్యా దిక్కు నేను చావాలంటే నేను నీ మెడలో తాళి కట్టకూడదు. ఒక రోజు రాత్రంతా నువ్వు నాతో ఉన్నావని చెప్తాను. మేమిద్దరం ఏకాంతంగా ఒకే గదిలో కలిసి గడిపామని చెప్తాను. అప్పుడు నీ పెళ్లి ఆగిపోతుంది. నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఎవడు ముందుకురాడు. పెళ్లి చేసుకోకుండానే నువ్వు తప్పు చేశావని అందరూ నీ గురించి చెడుగా మాట్లాడుకోవాలి. ఆ బాధతో మీ వాళ్ళు మానసికంగా చచ్చిపోవాలి. ఆ అవమానం తట్టుకోలేక మీ నాన్న ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలి. మనసులో విషయం ఉందా? చంపేస్తానా?
కుటుంబానికి చేసిన ద్రోహానికి ప్రతీకారం ఎలా ఉంటుందో మీ నాన్నకి చూపిస్తాను. రామరాజు ఒక్కసారిగా కుప్పకూలిపోతే సాగరు అందరు కొడుకులందరూ వెళ్ళి నాన్న నువ్వు బాధపడకు నాన్న చెల్లి ఎక్కడున్నా మేము తెచ్చేస్తాం అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళే లోపలనే అక్కడ కారు సౌండ్ వచ్చి ఆ కారు ఆగుతుంది. పెళ్లి వాళ్ళు వచ్చేసారని కబురు అందుతుంది. అయ్యయ్యో వాళ్ళు వచ్చేసారండి, ఇప్పుడు ఎలా? నాకు కంగారు వచ్చేస్తుంది, నాకు భయం వేస్తుందండి, ఇప్పుడు ఏం చెప్దాం మనం అంటే ఏంటో ఇదంతా అని చెప్పి రామరాజు ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి వాళ్ళ కోసము కారు వచ్చి బయట వాళ్ళు దిగగానే వీళ్ళందరూ అలా చూస్తుంటారు క్వశ్చన్ మార్క్ లాగా. వాళ్ళు కూడా దిగి ఏంటి అలా ఉన్నారని చూస్తున్నారు, ఒకరినొకరు చూసుకుంటుంటారు. ఈలోపు అక్కడ ఎదురింట్లో భద్రావతి వచ్చి వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. వీళ్ళందరూ భయంతో వణికిపోతూ పెళ్లి వాళ్ళని చూస్తూ ఉంటారు. ఈ రోజుతో నీ పని కథం. భద్రావతి, భద్రావతి, ఇన్నాళ్ళు దేవుడు నిమ్మని ఆలకించాడే. మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయిందంటే రే విశ్వ, ఇంకెందుకు ఆలస్యం? తీసుకొచ్చేరా దాన్ని. ఈ రోజు ఆ రామరాజు గారి పరువు మర్యాద గంగలో కలిసిపోవాలా? అలాగే అత్త, శోభనం పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొస్తా. ఈ హనీమూన్ కపుల్కి అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారంట. మీ వాళ్ళందరూ వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారంట. మనం ప్రయాణానికి ఏర్పాటు చేస్తా అని చెప్పి అక్కడ విశ్వ మాట్లాడి వెళ్తుంటే ఏంటక్క సేనా రే సేనా, ఈ నగరం ఎలా ఉందైనా చూడు, చెప్పు చెప్పునా. అక్క ఎప్పుడు నేను చాలా వింతగా ప్రవర్తిస్తుంది. ఏమైందక్క? ఆనందం రా, ఆనందం. పావుడికైతే ఎదురు చూస్తుంది ఆనందం. ఇంట్లోంచి వెళ్ళిపోయారు. మనం ఎంత అవమానపడ్డాం, ఎంత బాధపడ్డాం. అదే అవమానాన్ని, అదే బాధని చూద్దాం. పర్లేదన్నయ్య. వదినా, మా కోడల పిల్లని రెడీ చేసేసారా? అన్నయ్య గారు, ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి కూతురు ఎక్కడా? ఒకవైపు ముహూర్తానికి టైం అవుతుంటే ఇప్పుడు మాట్లాడన్నయ్య. అది కదమ్మా, మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. లోపలికి తీసుకెళ్ళి ఏమని చెప్తావురా? నా కూతురు లేచిపోయిందమ్మా అని చెవులో చెప్తావా? అయినా లేచిపోవడం లేపగడిపోవడం నీ కొంపలో వాళ్ళ కొత్త కాదు కదరా. నీ దగ్గర నుంచి నీ పిల్లల దాకా అందరికీ వెన్నట పెట్టిన విజయ కదా. మరి నీ కూతురు లేచిపోయిందని చెవులో చెప్పడం ఎందుకురా? నీ కూతురు చేసిన ఘనకార్యం గురించి గొప్పగా గర్వం చెప్పుకోరా. మీ చెల్లెలు రాత్రంతా నాతోనే ఉంది. నాతో గడిపిందని చెప్తే మీరు నమ్మలేదు కదా. నా చెల్లి మీద తప్పు చేసావని నింద వేస్తావా? మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.